కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆళ్లగడ్డ మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ఆమె ప్రారంభిస్తామన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తమ హయాంలోనే అప్గ్రేడ్ చేశామని బిజేంద్ర రెడ్డి గుర్తు చేశారు. అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థలం హాస్పిటల్ కు పనికిరాదని ఆమె ఇచ్చిన సర్టిఫికెట్ ఇప్పటికీ ఉందన్నారు. కావాలంటే ప్రజలు వెళ్లి శిలాఫలకాలు చూస్తే నిజం తెలుస్తుందని తెలిపారు. అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయకుండా ముందు హామీలు నెరవేర్చాలని బిజేంద్ర రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది. ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు హాస్పిటల్ గురించి ఎటువంటి శ్రద్ధ వహించలేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు, నేనే కట్టాను, నేనే రేపు డిసెంబర్ 16న ఓపెన్ చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి. అంటే వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉన్నారంటే 2024 ఎలక్షన్ల ముందర నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. ఇంకా మేము చెప్పింది నమ్మి ప్రజలు ఓట్లు వేసినారు కదా, ఇవన్నీ కూడా ఇంకా మేము ఏ అబద్ధాలు చెప్తే కానీ నమ్ముతూ ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఒకసారి కొద్దిగా కళ్ళు తెరుచుకొని చెవులు పెద్దవి చేసుకొని ఇంటే బాగుంటుంది, కళ్ళు పెద్దవి చేసుకొని నిజాలు చూస్తే బాగుంటుంది. ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు, ఏం చేశారు, ఏం జరిగింది అనేది కూడా. ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు 2017 నుంచి 19 సమయంలో ఆ హాస్పిటల్ నాట్ ఫీజబుల్, అంటే అక్కడ కట్టడానికి ఫీజబిలిటీ లేదు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ రాసి పంపించిన సంగతి నీకు తెలుసా? పంపిస్తే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎందుకు అని చూసినప్పుడు అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి మూవ్ చేయకపోతే ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ అక్కడ ఫిట్ అవ్వడం లేదని తెలిస్తే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ చేయించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 15 లక్షల రూపాయలు రిలీజ్ చేయించి అక్కడ దానికి కావాల్సిన బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ డెమాలిషన్ చేయించి ఆ రోజు 3 crores ఏదైతే ముందర ఓపీ బ్లాక్స్కి దేనికైతే అవసరం ఉండిందో దాన్ని శాంక్షన్ చేయించి